ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. ఆ ఇనుప మొక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప మొక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపాం విధవ. తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పల్లో కుదిర్చి చచ్చాడు. పల్లో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు. ఎంతసేపు గాలి పటల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బిఏ పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం, బాబుగారు ప్రహ్లాదుడు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నేను చూడకుండా ఉండలేకపోయాను సీత. ఒక్కసారి నీ దర్శనం చేసుకుని వెడదామని. 1 గంటకి చెరువు దగ్గరకు వస్తాను, అక్కడికి రండి మాట్లాడుకుందాం. ఎవరిది? ఓ, మీరు ఇంట్లోనే ఉన్నారా? మీ గురించి అడుగుతున్నానండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. పిల్లలు లోపలికి వచ్చి చదువుకోండి అమ్మా. కూర్చోండి. పక్క వాటాలోకి ఎవరో వచ్చినట్లేరు. అదే ఆ మాట చెబుదామనే వచ్చాను. పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది.
ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లోపు ఈ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావల. పకోడీలు కొడుకు మింగాలి. వెతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లండి బాబు. అందమైన ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు. తప్పదు బాబు. బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు. 24 గంటల్లోపు ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు. బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే చెప్తాం లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 కర్మ బాబు. 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 2 3 అలా 4 కరెక్ట్ 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే, ఇంటికి వెళ్ళి చేసుకో. ఇదిగో బాబు, ఇట్రా. లక్ష్మీపతి గారి లెక్క. ఆహా, కాకి చావా. ఏమిటి వెంకమ్మా? కొంచెం కిందకి రండమ్మా. వస్తున్నానుండు. ఎవరమ్మా? వెంకమ్మ నాన్న, ఏదో పనుందట. ఆహా, వచ్చేసారా? అమ్మయ్యా, ముందట పదండి. మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు. అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది. ఏమిటది? మిమ్మల్ని ప్రేమించడం. అలా అనకు పద్మ. ఎలాగైనా సరే ఈ పందెంలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఇది కూడా మీ నాన్నగారి షరతేనా? కాదు, నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు. ఏమిటో గోల. అలాగే కానివ్వండి. ఇల్లమ్మే అబ్బాయి ఎలా పిలిచినా సరే మహాశయ. అమ్మ మీరు ఒకసారి రండి. మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా, లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారి చెవిన వేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు నేను విన్న ప్రమాణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు, ఆయన విసిన చెప్పు తగులుతుంది. చెప్పండి మహాశయ. మీరు కాదంటే ఇంకో బస్ వచ్చే లోపు నేను థ్యాంక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి. మేం మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయండి మరి? మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే. ఏం చేస్తాను? చస్తానా? పదమహాశయ, ఇల్లు చూపిస్తానండి. నువ్వు పెళ్లిళ్ళు బ్రోకర్వి కదూ? బ్రోకర్ అనక్కర్లా, పెళ్లిళ్ళు కుదిరిస్తుంటానంతే. అదే, ఆ పని మీదే ఈ ఊళ్ళో మా నాన్నకి సంబంధం చూద్దామని వచ్చావు కదూ? అవును, తప్పేంటి? మీ నాన్నకి మంచి వయసుంది, డబ్బుంది, భార్యను చక్కగా చూసుకోగలిగిన మంచి మనసుంది. నాకు ఒక కారు ఉంది, దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ రోడ్ కనిపిస్తుంది కదా? అవును. నువ్వు ఇలా వెళ్తుంటావు, ఆ వైపు నుంచి నా కారు వస్తుంటది. బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది. ఆ బిష దానికి అర్థమైంది బాబు. జస్ట్ యాక్సిడెంట్.
నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరీగా జైలుకి వెళ్తాను. మా నాన్న పెళ్లి అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి? యా, నేను శాశ్వతంగా పైకి పోతానా? వెళ్ళిపోతావు. నువ్వు టెంపరీగా జైలుకి వెళ్తావా? వెళ్ళిపోతాను. నువ్వు ఇలాగే డిసైడ్ చేసుకున్నావా బాబు? Yes, అలాగే డిసైడ్ చేసుకున్నాను. అయ్యయ్యయ్యో. మా నాన్న పెళ్లి కుదిరిచ్చి పైకి పోతావు, ఆ మాట మర్చిపోయి నీ పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉంటావు. డిసైడ్ చేసుకో. నమస్తే. నమస్కారం నాన్నగారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎదవ జోకులేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరైనా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. ఏంటి? నువ్వు నేను కాదురా, ఇంకెవరైనా వచ్చారా అని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికొచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చారో చెప్పు. రే నానిగా ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే తీజపా. బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోవా, ఇలా సరదాగంటే. రే నానిగా తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్. కొత్తది ఎత్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? మీకు ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రేయ్, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య ఎలక్షన్ జరుగుతాయి, మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు, అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతాను నా మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కారద్దాలు వాళ్ళ కొడతావరాను. గంట లోపల నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తా. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. మీ దుంపలు దాకా. అరే పప్పు వదిలింది తుప్పు. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే. మీరు ఎలా రండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి ఈవిడక్కడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది.
ఇదిగో చూసి వడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మా నెయ్యి. మా నెయ్యి కాదు, గేదె నెయ్యి. ఏయ్ ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? రే ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేద్దాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. పద. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ చూడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా. అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి పెడతా. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా. బీ రెడీ. హాలండు, పోలండు, వాషింగ్టన్, ప్యారిస్. పట్టి పట్లకి చచ్చాను కదరా బాబు. రే రే నాగోజీ, పార్క్ లో పాములు ఆడించే నిన్ను తీసుకొచ్చి సూట్లు బూట్లు అన్ని కొనిచ్చాను కదరా. మళ్ళీ అవతారం ఏమిట్రా? ముందు ఆ బొట్లో ఉన్న పావుని పెట్టులో పెట్టు. పెట్టు. నాన్న శేషు, కొన్నాళ్ళు నువ్వు ఈ బుట్టలో నుంచి ఈ పెట్టెలోకి వెళ్ళమ్మా. ఓకే ఓకే, ప్లీజ్ స్లోలీ స్లోలీ.
అంకుల్ ప్లీజ్ చూసుకోవాలి. నాకు ఆయన ఇంటర్వ్యూ కావాలి. నో 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 దట్ ఈస్ ఫుల్, దట్ ఈస్ ఫుల్. నేను ఆయన ఫ్యాన్ అండి. నో ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. హలో హలో మిస్టర్. హలో మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి, పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది తీసుకురా. లైటర్ తీసుకురా. యాష్ డ్రైవర్ తెస్తాడు రా. టీవీ ఎవరికి ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్టే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. యాస్టే ఎరా నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్ ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు బలారా? ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు? నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ ఉంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దునే తీసుకొచ్చేమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసుకురామ్మా. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసుకురామ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మళ్ళీసరాలమ్మా. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది. 27545440. హలో హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా,
నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు ఏరా? అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదినకి అడుగుతోంది. థ్యాంక్స్. డాలీ నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు వాళ్ళకి తెలియదురా సార్. ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. గుర్తుందంట. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే ఓడి అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడుతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? దించేస్తే బస్సు ఆ రూట్లోంచి ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరకవే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందో ఇది? ఏంటండి అందరూ ఇట్లా మాట్లాడతారు? అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? పైగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు చదువుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చాయి. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ, బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకెందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేకపోతే చూస్తున్నాను. వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయింది. 9:10 చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు? 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికి ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా? అంత అవసరం? అది అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి ఏంటి ఏంటి? చేయి చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొడతాబెట్టి? కొడతాబెట్టి ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెగల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు.
మాట్లాడవా నువ్వు కొడతావేంటి లేకపోతే ప్రతిసారి కొడతావేంటి మాట్లాడవా చూసి చెప్పా 8 పెట్టెలు సర్కారు మళ్ళీ కొడతావేంటి నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని ఏంటి 8 పెట్టెలుంటే ప్రతి సర్కారు అవుతా మరి అది గూడ్స్ ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్లో ఉంది. ఓ ఎంత మంచి కుక్కు. ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి సార్? ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చుంటలేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒక టూత్ కారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే బాలు, కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కట్ డ్రాయర్లు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి, జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దులో మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. అది కూడా అడగాల? ఆ తిండి చూడు ఎలా తింటున్నాడు, పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తింటేను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. టైం ఎంత అయింది? 8:50. 8:50? 9 గంటకల్లా వాళ్ళు వచ్చేస్తానన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళ డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. తుడిచినంత వెళ్ళి ఫ్యాన్ వెళ్ళి వేసేయి. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను ఒరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి చిచ్చి చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపినాగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతానంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేనండి.
చెప్పు ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎండలో తిరిగితే ఏమవుతానే? నల్లబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు వీడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నన్ను ఉద్యోగం చేయమంటావా? నీకు దండం పెడతాను నాన్న, మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రేయ్ డిప్ప ఇది పట్టుకో, ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని ఎక్కడ ఉంది అక్కడ పెట్టు. ఏంట నువ్వు నిలబడ్డావంటే వెళ్ళు వంటదాయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. తొక్కలో పుట్టేళ్ళు, తడికల కాంపౌండ్, తాటాకలు కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్? అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. ఏమయ్యా లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. నా అమ్మ కదూ, నా బాబు కదూ, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడర్ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నిన్ను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్ మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ అంటే? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మేడమ్మా. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్, థాయ్ మసాజ్, థాయ్ మసాజ్ 200 బాత్, 200 బాత్ థాయ్ మసాజ్, థాయ్ మసాజ్. లేడీస్ బాడీ టు బాడీ, బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్ బ్రతుకుండగానే శవంలా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్ డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ వేస్ట్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్ నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినాయిరా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే నీకు దండం పెడతానరా, నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను కాలుస్తానన్నారా? నేను ఎందుకు కాలుస్తా? నేను కాలుస్తా. తుపాకి తీసావు కదరా? తుపాకి తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటి నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్ వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి.
అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది. అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు పా అని నోరు తెరుస్తాడు. దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు? ఏంటి జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇక్కడ ఎవడో వీడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడే. లేరా అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా లేరా డాడీ, తమ్ముడు, అన్న, బాబు, ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ, ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్? వాచ్మెన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా దురాశ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు. మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పేరోల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా, మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు, బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసారా? మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు. మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ, ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతిగాని పోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. ఇదేంటి బాబు ఇబ్బంది తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు? నాయి అవస్థ. మా నిష్ఠదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా.
ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాళ్ళ దద్దమ్మ. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. మామా అరే డిప్పా సరిగ్గా పట్టుకో గొడుగు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకి వెళ్తున్నావు. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ అయినాయనుకో, సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. మాట్లాడవే మాట్లాడవే తలకాయ ఉప్పు. రేయ్ కమాన్ ఫాలో. అలాగే. అబ్బు మా వేషానికి ఏం తక్కువ లేదు. డోర్ దే. కూర్చోండి. అక్కరా రా పక్కకి. డోరేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క అక్క ఏంట్రా తొక్క? ఏం చెల్లి అని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? సారీరా మామ, ఏమనుకోకే. ఓకే ఇట్స్ ఓకే. ఒరే డిప్పా, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. ఏమే నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనీ, ఈ లోపల కురికేస్తా. సరే. పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకన్న, సింహాచలం అప్పన్న, ఈ పెళ్లి చూపులు కూడా మట్టి కొట్టుకోవాలి. మా ఆయన్ని ఎక్కడికెళ్తే అక్కడ ఒళ్ళంతా విరక్కుమ్మేయాలి. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. ఓలమ్మో, ఈడు పెళ్లి కొడుకేటి శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. అయ్యో ఊరుకోపిని, వాళ్ళు వింటే బాగుండదు. నేనే పెళ్లి కొడుకుని అనుకుని తెగ మురిసిపోతున్నారు. ఆ ఎర్ర చొక్కా ఆయనే పెళ్లి కొడుకు. బాగున్నాడండి, గుంటాడు, అందంగానే ఉన్నాడు. అల్లుడు, నన్ను చూడగానే వచ్చిన రియాక్షన్ నిన్ను చూడగానే రాలేదని టెన్షన్ పడుతున్నావు కదూ. గ్లామరు, పర్సనాలిటీ, హైట్ బై బర్త్ వస్తాయా? ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు. కమాన్ ఫాలో ఫాలో. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా సాగిందా? బాగానే జరిగింది. రండి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి మాదే పెద్ద కుటుంబం బాబు. కట్న కానుకలకి ఏ లోటు రానివ్వం. కట్నాలు అసలు ఒప్పుకోను. అమ్మాయి బాగుంటే చాలు. ఏ బాబు, మా అమ్మాయి ఎలా ఉంది? నాకోకే. నాకోకే అయితే మా వాడికి ఓకేనట్టే. ఏం లేదండి, మా వాడు 3 ముక్కలు అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోండి, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. అలాగే. పార్వతి, అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. మా నాన్నమ్మ చెప్పింది నీకు చెప్తాను. దానికి నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అయిపోతుంది. సరే. నిజం చెప్పాలంటే మా వాడికి సిగ్గెక్కువండి. ఆ 4 ముక్కలు కూడా నేను నేర్పినే. అసలు నాలాంటి మేధావి పక్కన ఉంటాం వాడు అదృష్టం కదూ. ఓలమ్మోలమ్మా, అయితే పెత్తనం అంతా తమరదేనమాట. భూమికి జాండుంటే నౌకరోడు అనుకున్నాను. నాన్న అలాగే అనుకున్నాను. ముక్కు కింద నత్తెట్టుకుని మూకులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు ఎత్తేసేదని. ఓలమ్మా, గుంటడికి ఎగసెక్కాలి మా లావే. ఓలమ్మోలమ్మో, ఎంత మాట అనేసి. అసలు ఇలాంటివన్నీ మన కులంలో ఉన్నాయా, మన జాతిలో ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా? ఓలమ్మో, ఇవన్నీ ఆ గుంటడికి ఈ తుక్కు నా కొడుక నేర్పించు. ముందు ఈడికి నలుగెట్టేయాలా. నా చేతికి దొరకాలా? ఏడీడు యాడికెళ్ళాడు? ఒరే పొట్టాడా, నిన్ను నానోదన్నరా. ఇదిగో మావా, ఇప్పుడు అర్థమైంది. గ్లామరు బై బర్త్ రావాలి. బాగా నలుగు పెట్టి గుండు కొరికించేస్తాను. అల్లుడు, నువ్వేం కంగారు పడకు. నా అడుగులో అడుగేసుకుంటూ నువ్వు నన్ను ఫాలో చేయి. నిన్ను సేవ్ చేసే బాధ్యత నాది. అయితే వేసేమా? వెనకుండు.
నువ్వేం కంగారు పడకు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. శ్రీకాకుళం ఆడవాళ్ళంటే నీకంత చిన్న చూపు ఉందేట. ఉప్పు చేపలాగా సీరియస్ ఎండేస్తాను ఏటనుకున్నావా? యోదవా పదండే, రోగం వదిలిపోనది ఉట్టి దాకడికి. మామా నీ గ్లామర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు కదా? ఏం అవ్వలేదు అల్లుడు. ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు ఇప్పుడు నాకు అర్థమైంది. ముందు నుంచి వచ్చి కొట్టలేక వెనక నుంచి వచ్చి కుమ్మారు. పోనీ మామా ఎల్లే దారిలో పక్కూర్లు ఇంకో సంబంధం చూద్దామా? అక్కర్లేదు అల్లుడు. ఒకే జిల్లాలో 2 సార్లు తన్నులు తినే వీపీ కాదు మీ మామ. మరి జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే ఏంట మీకంత గుబులు గుబులుగున్నావు? ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు. మంచి గుసో మస్తుగా తిను. ఈ గన్నట్టు పెట్టరా ప్లీజ్. మీరు కూడా తీసుకోండి. మీరు ఇలా రండి. ఎందుకు? కంఫర్ట్గా ఉంటుందని. గిట్ల కూర్చున్నాడు ఏమో పోయి గట్ల కూర్చున్నావేం తమ్మి? ఏం లేదమ్మా, గురువారం కదా, గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని. మీరందరూ అటెండి నిలబడండి బాబు. గాలు గాలు నిలబడితే నీకేమైతమ్మి? మరీ అందుబాటులో ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్గా ఉంటది కదా. వచ్చిన కాడ నుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ కొడుతున్నావు. ఏది కథ? గట్లనే ఉంది. కేక వస్తుందా రాదా, ఉండాలా ఉరకాలా అని టెన్షన్ లో ఉన్నా. తమ్మి మలేషా కీడు పెళ్లి సూపులకు వచ్చిండా, మన ఇంట్లో చెంబు తపాలు దొబ్బకపోనీకి వచ్చిండా? అరిచింది బాబు. ఏమాయి బిడ్డ? బిడ్డకేమైంది? బొలుసాకు దీన్ని బతకొచ్చు. ఐడియా, ఈసారి అల్లుండి ఇరికించాలి. నువ్వేం కంగారు పడకు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను. అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో. ఈ బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాక. అగ్గో గోళంలో దాక్కున్నారు లంగ వాడుకోను. రండి. సైసుండ్రి ఏది జరుగుండ్రి తమ్మి మల్లేషా అక్క, మనకు తెలవకుండా మన బస్తీలా ఈ బొమ్మను ఓల్ నిలబెట్టిందంటావు. ఏమో నాకు తెలియదక్క. తమ్మికి ఇట్లా పట్టు. ఇదే అక్క. నువ్వెక్కడ దింపినా మళ్ళా గోలెం వైపే చూపెడుతుందాక. అమ్మని అమ్మ, ఇది బొమ్మ కాదు, మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు. అవునక్క. వారి ఊరోళ్ళం కదా, నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు. ఆ దినాలు పోయినాయి బిడ్డ. పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో, మంచిగా బాయిల పడి సచ్చిన కప్ప తీరినా. ఏంద్రా వారి, నీ ఇంట్లో పీని ఎలా నువ్వు నాశనం అయిపోను. నీకు కత్తరు లేవ్వా, నీ పిల్లలు దొంగలెత్తుక పోను, నీకు మొదటి దగ్గర కాదు, నీ కాలు చేతులకి పోను, నీ నెలకొలు మందు పెట్టి తప్ప మమ్మల్ని మోసం చేస్తావురా. సావు నీ తల్లి. రే రండ్రా. తుఫాను వెలిసింది. ఏంటి మామా ఊగుతున్నావు? దాని చూడు నాయనా, దాని నోట్లో నాటు బాంబులు ఉన్నాయి. అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని. అల్లుడు, మనకి ఇక్కడ వర్కౌట్ అవదు, రాయలసీమ బెటర్. కరెక్ట్. అమ్ము, ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్,
ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడపడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు. సరే తిరగపోతే బయలుదా లోపలికి రా. నేను రాను సార్ లోపలికి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. దీనికండి భలే ఓడివిలే ముందు చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. పాడరా థై. తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నదే? ఏమమ్మా ఏమమ్మ చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. పెద్దప్ప నువ్వు వీధికాయ అంటే గంగిరెడ్డి కన్నుది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను ఏం అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబి. ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటావు, లేకుంటేలే తప్పేమీ లేదు. గాని ఇంకా పోయి రాబో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. సార్ గన్ను గంగిరెడ్డి బై బై. అల్లుడు ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా. అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు ఆ కత్తులు తిప్పడం ఏంట్రా? కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. అమ్మో చుట్టూ సుమోలా పెరగదురా నాయన. అయ్యో ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. నవ్వేంటి సార్? కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ముందు బాంబులయ్యల్లా, ఎంటెమ్మడి సుమోల్లో ధర వల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఎరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అర దెబ్బకి చచ్చిపోతారు. అయ్యో నిన్ను నేను కొట్టనురా, ముందు నా తొడ కొడతా. ఆ ఎమ్మడి నువ్వు బతికుంటే అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా మావా మావా. వెంకటేశ్వర్లు ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి. నా వల్ల ఓహో విమానంలో పోతున్న వెధవులు. పండు తిని తొక్కెక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు. నేను ఎవరనుకుంటున్నారు? పురిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్ ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా ఏమిటి ఆశ్చర్యంగా ఉందే. రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ రెండు కుటుంబాలు నా రెండు కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో వెధవ, పిల్ల కాకి వెధవ. నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? నేనేమిటి? నా టంగ్ పవర్ ఏమిటి?
ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ. ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పాను. చచ్చినట్టు వచ్చాడు. నోర్మై, పిల్ల కాకి వెధవా, జారణ మీద బెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా అంటే గట్టిగా వేసుకో. ఒక చేత వేసుకోకపోతే ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. ఏంటి వాడి వైఫ్ ని తీసుకురామంటే నలుగురు తీసుకొచ్చారేంటి? వీళ్ళ నలుగురు వాడి వైఫ్లా? కాదు బాస్, ఇది వాడి వైఫ్. ఆ ముగ్గురు జేపీ కూతుళ్ళు. ముందు ఆ ముగ్గురు ఎక్కి తగలడ్డారు, ఆ తర్వాత ఇది ఎక్కింది. ఓసే, గన్ పాయింట్ పెట్టి దింపి తీసుకురాపోయారా? అవును బాస్, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నొక్కి నొక్కి నడుం పుండైపోతుంది. ఓకే, అయితే ఓ పని చేద్దాం. టెంపరీగా నువ్వు రెస్ట్ తీసుకో. థాంక్యూ బాస్. నలుగురు వచ్చారు కదా, వీళ్ళని నొక్కుతా. బాలా, బాలాజీ, బాలా, నువ్వేం టెన్షన్ పడుకో. డాన్ గారు, తన్నేం చేయకండి. దీని బాడీలో ఏ నరం నొక్కితే నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తావు నాకు తెలుసురా. నీ చేత కక్కిస్తాను రా. పాస్వర్డ్ చెప్తా. అయితే అది కాదు కానీ మీకు మంచి ఐడియా చెప్తాను. ఏంట్రా ఐడియా? ఆ జేపీ గారు 3 పిల్లలతోటి బిజినెస్ చేసి. నేను దాన్ని అనుకున్నావా, డాఫర్ నా కొడుకుని అనుకున్నావరా? ఎప్పుడు ఎదవాల చెల్ల బుర్రలేకుండా ఆలోచిస్తావు. అందుకే ఈ 10 నెలలు తగలడింది. నేను బిజినెస్ ఉన్నది, ఆ 3 కిడ్నాప్ చేశాను. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి 3 కోట్లు అడిగి, నేను పాస్వర్డ్ చెప్తే ఏమొస్తుంది? తొక్క ₹1,00,00,000. ఆ జేపీ గారికి ఫోన్ చేసి కూతురికి ₹1,00,00,000 చొప్పున 3 కూతుళ్ళకి 3 కోట్లు ఇమ్మని చెప్పు. బాలాజీకి మనకన్నా క్రిమినల్ బ్రెయిన్ ఎక్కువ ఉంది బాస్. మనకి పాస్వర్డ్ సంగతి తెలిపోయాక బాలాజీని మన డెల్లో చేర్చుకుందాం. వాడి మీద మనసు పారేసుకున్నావా? నిన్ను వెళ్ళు, జేపీకి ఫోన్ చేయి. వెళ్ళు. ఓకే. నువ్వా మంచి ప్లేటర్ మా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాశాను. ఇదిగో నువ్వు నోరు పరుస్తున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు. నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా.
ఒరేయ్ నువ్వు టాటాకు తమ్ముడువా బిర్లాకు బావమర్దివా అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు నెంబర్ రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని? ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏవి తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఇరుకుపాడాం? ఎరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నానంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. అదే ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును, వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట అంటే అది కాదు. అరే అరే కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు? దండ పెడతాడు. అది కాదని చెప్పారు కదా, అది కాదని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా, నీ గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి ఎప్పుడు అంతే నోరు మారేసుకుంటావు. అరే ఏంటంటే ఏంటంటే చెప్తుంటే? అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. చెప్పొచ్చుగా. చెప్పరు ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చి చదవాలా? ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు. అవధాని గారు నమస్కారం అండి. అవధాని గారు నమస్కారం. ఏమిటో వెంకటాద్రి, ఏమిటి విశేషాలు? విశేషమేనండి, అయ్యగారు వస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వస్తున్నారా? స్వయంగా మా ఇంటికి వస్తున్నారా? ఎంత వైభవం, ఎంత వైభవం. ఆహాహా. అవును, ఈ రోజు తిథేమిటో? తిథుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం సురభని చెప్పారండి అయ్యగారు. ఆయనకి భార్య ఉంది కదా, ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా? ఎందుకు కదండి మిమ్మల్ని తనేది? పెళ్లి అయ్యగారికి కాదండి, ఆయన గారి మనవరికి. మనవడా? ఆయ్. అంటే వీడు అనసమ్మ గారి కొడుకా? ఆయ్. వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా, ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు? అవును, పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారి మనవరాలండి. రాఘవయ్య గారా? ఆయ్. ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి, సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఏంటట పరిగెత్తాడు లూజ్ మోషన్లా? ఒరే ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నాకు చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుబ్బాదాన్ని నన్ను వెధవాయం చేసి వదిలిపెట్టాడు. ఒరే మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు, ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయం అయిపోయిందా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి, అదేమిటి ఆకాశం కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉషు ఏమిటాయి? ఏమిటి ఉషు? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరు, కలవరు గాక కలవరు. ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? అవదాని సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా, సాగు దెబ్బలు తిన్నాం. రావు కాలం. ఓం నమ శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని, అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాడదేవుడు అరుగు, నీ పంచాంగాలు మొత్తం అమ్మో అమ్మ. సరిగా తొడవరే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే చూడు.
ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్. దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడిని? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రేయ్ నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా. ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏంటి ఈ చిత్రం? ఏంటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్నదానికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తం, వస్తున్నా వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవాటాలుడే. కేకలు కదరా రే, నీకు ఏడు పెద్దకురా. ఏడు పెద్దకు కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా? రేయ్, నేను సాయంత్రం భోజనం చేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు? ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఓసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి మీద నీ మీదేంట్రా? నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు, దారి పొడుగున బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వత్తు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి చూసి తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు, నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదలుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమో అని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కదా పెట్టు. అదే ఉద్దేశం. తన్నిందేటి?
అల్లుడు అర్థమైంది, నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో, అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. కారు దీని బట్టి ఒక రిపేరు. ఏమయ్యా నాని, నమస్కారం సార్. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి ₹1,00,000 పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పెళ్ళంతో పాటు కట్టంగా వచ్చిన కారయ్యా. పెళ్ళైన కొత్తలో చెడదిరిగేశాను, తర్వాత బోరుగొట్టు వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేన్ని కారణా? కాదయ్యా, మా ఆవిడనే. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసేస్తాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడో నువ్వు? కార్ని. కార్నే. తర్వాత పోలీసులని అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు. సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్. పోలీసులు తెచ్చిచ్చిన కార్నే కదా సార్? కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక, ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని వదిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయలకి. అన్నా ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. బాయ్స్ కమ్ ఆన్, కవర్ ది ఎంటైర్ కార్. చూసావురా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదురా. మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే? మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరుకు వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే? అది అలాగా బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది. రంకు మగడా ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావరా నీతోటి? వినబడలే? నాకు నత్తి, నీకు అలాగా బాగుంది, చాలా బాగుంది. అరే డెంకాడా, ఈ మధ్యలో మండేలంటే ఏంటనుకున్నావురా? నేను కర్ర తిప్పితే నీ బతుకేడా? నేను కత్తి తిప్పితే నీ తలేడా? నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా? కథన రంగంలో అడుగు పెడుతున్నాను రే. నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటిచ్చారంటే డెంకాళ్ళలో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడు రాజు గారు, పక్కలే మాది. సౌండ్ రాకుండా కొట్టండి బాబు, మీ పుణ్యం ఉంటది. ఆగు.
చంపలు దడదడ మోగెరా సై మెడ పూసలు కళపలా విరిగరా సై చెవి గోపలు చిటపడలాడరా సై ముక్కులు చెరబెర చేదరా సై నట్టికి నలిగే అయ్యిందా కడుపులో డోలే మోగిందా దిక్కి దడదల ఆడిందా బర్రలు నర్రలు తీసాయా సుడిగాలిలా నింగికి ఎగిరాడా చుట్టూ గిరగిర తిరిగాడా ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా అమ్మా మనసారా ఏడవాలనుంది. చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? అయ్యా అలా పైనుంచి పడ్డారేట అల్లుడు. పడక చేస్తానా? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టప్పి మన వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్య నుండి ఇక్కడ కూర్చోడం అవసరరా? నాకేం తెలుసు అల్లుడు తమరు పుష్పక విమానంలో వస్తారని. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా అన్నాడక చూడు మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. అమ్మో అమ్మా నువ్వు లోపల ఏం చేస్తున్నావే? బయటకు వెళ్ళి పడుకోవాలి. పౌడరు సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు. వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటకు వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు. నీకు దండ పెడతాను. నువ్వు బయటకు వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు. ఏసీ వద్దు ఏవద్దు. నువ్వు బయటకు వెళ్ళు. నీ ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు మురేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు ఏమి లేదు. నీకు దండం పెడతాను. నువ్వు బయటకు వెళ్ళవే. వెళ్ళు. తలుపు గట్టిగా వెయ్యి. లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడడానికి వెళ్ళలేదు. ఇక్కడ కొట్టాడు ఆయన. ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా నడుము మీద కొడితే ఇక్కడ పట్టేసింది ఏంటయ్యా. ఇంకా నయ్యం కింద కొట్లా చచ్చి ఉండేవాడు బాబు. అయ్యా కోస్తావాడే కదా అనుకున్నాను. కొట్టును కొట్టినట్టు కొట్టించోడు కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా అయ్యా తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 సత్య నువ్వా? అవును బే. బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరేయ్ 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా నీ అంత అందగాడు నీటుగాడు పొట్టిగాడు నీలాంట అందగాడు నీటుగాడు పొట్టిగాడు బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? నాదే తప్పు. నా పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్న నేనే ఇచ్చేదాన్ని కదా. కొంచెం పక్కకి జరుగు. నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఏమి హాయిలే హలా. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా ఇద్దరు పెళ్ళాల పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగుడు. ఒకే వ్యక్తికి 2 శోభనాలు. అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ 2 4 అయి 4 8 అయి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల.
ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. ఏమైందండి? పట్టేసిందా అండి? పట్టేసింది. రండి రండి. అమ్మా మెల్లగా అమ్మా అమ్మా మెల్లగా 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 కూర్చోండి కూర్చోండి. అమ్మా ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు లేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? వాటికి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తలెందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి పట్టేస్తా. ఏంటి డొక్కు చూద్దాం రా. నువ్వు వెరగొట్టు చూద్దాం. మీ పతి భక్తి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రాదే చూద్దాం రా. చూద్దాం చూద్దాం, నీ పవర్ ఏంటో నేను తేల్చేస్తారా. ఆగండి ఆగండమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడి గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛన్ సర్జరీ నేను చేస్తాను కదా. బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి రుద్దుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇద్దరు పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు అల్లుడు? వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకో చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరూ ఓ 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరూ చీర కుచ్చిళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. 1 2 3. టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు. ఇంకా హైదరాబాద్లో బతకడం కష్టమే. ఇప్పుడు ఆ టెంకాయ ఎవరి చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు. నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడుతున్నావా? సాంపుతా. ఏంటన్నా ఇందులో పువ్వు ఉందిరా. పువ్వు ఉంటే ఇది పగలగొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాంరా. గురుగారు కొట్టేచ్చా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్నా, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు. నేను ఎవరో తెలివి తక్కువ అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా. ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్క ఎగరదు, బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి. అమృత ఘడియలు వచ్చేసాయి. కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగు నాని. ఏంటి సార్? ఇటురా. ఇది ఈశాన్యం. తూర్పుకు తిరిగి కొట్టు. ఓహో అలానా? అదన్నమాట. ఎక్కడికో పోతున్నాడు.